గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలదూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి, నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిలబడతింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టం. అంటే ఏ పనులు ఏ సమయానికి చేయాలో ఆ రకంగా చెయ్యకపోవడం వల్ల, ఆరోగ్య క్రమశిక్షణ లేకపోవడం వల్ల, ఆహారం విషయంలో సరిగ్గా సమయానికి తినకపోవడం, సరైన ఆహారం తినకపోవడం వల్ల ఇలాంటి వాటి వల్ల సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. రాజకీయ నాయకులు కూడా ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే అవకాశాలు లేదా పదవీ గండాలు కూడా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, వివాదాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో కానీ మిత్రులతో కానీ లావాదేవీలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. జరపకుండా ఉంటే ఇంకా మంచిది. ఇంకా అనవసరమైన విమర్శలు, తప్పులు చేయకుండా చేశారనే విమర్శలు, నిందారోపణలు పెరిగిపోతాయి. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కారులు కానీ వాహనాలు కానీ డ్రైవింగ్లు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ప్రమాదాలు కనపడుతున్నాయి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. సీట్ బెల్ట్లో హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి. మీలో మీరే మానసికంగా బాధపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే మాత్రం కనపడుతూ ఉన్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల ఎదుటివారు దూరం అవుతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో ఎలా పడితే ఎలా మాట్లాడకండి. డబ్బుల విషయంలోనూ, నిర్ణయాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, పెట్టుబడి పెట్టడం కానీ చేయాలి. కుటుంబ అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము, శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము, అనవసరంగా వాటి వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే మంచివారిని అపార్థం చేసుకుని అవమానించే పరిస్థితులు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించుకోకుండా మాట్లాడినట్లయితే కనుక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకున్నంత స్పీడ్గా ఎదరికి సాగేలా కనపడటం లేదు. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు కనపడుతున్నాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. అనుకోని ఖర్చుల వల్ల కూడా నష్టాలు బాగా చవి చూసే పరిస్థితి కనపడుతోంది. గతంలో చేసిన రుణాలు కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. అంటే తీరక. అలాగే ఈ ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు అనేవి కొంచెం సాగిపోయే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, కొంతమందికి అయితే ఉద్యోగాలు పోయేదాకా వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోయే అవకాశాలు,
పిల్లలు మీ మాట వినకపోవడము, పిల్లలకి మీకు మధ్య అనవసరమైన గొడవలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యం అవ్వడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, ఇంట్లో వస్తువులు, వాహనాలు చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టము, అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు షేర్లోను, ట్రేడింగ్‌లోను డబ్బులు పెడితే ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా స్కూళ్ళలో, కాలేజీలో గొడవలు కనపడుతూ ఉన్నాయి. చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, అనవసరమైన వ్యామోహాలు పెరిగే అవకాశాలు, చెడు స్నేహితులు కనపడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు, ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితులు, మానసిక అశాంతి కనపడుతోంది. స్త్రీలకి ఉద్యోగపరంగా ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా ఎక్కువ డబ్బులు నష్టపోయే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, ధన నష్టము, మొండి బాకాయల వేధింపులు, రుణ సమస్యలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలను కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, పూర్తిగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ నరదిష్టి, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు, లేకపోతే భూతప్రేత పిశాచాది గాలులు ఇలాంటివి సోకేనే భయాలు, ఆందోళన ఉన్నా, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినా సరే, మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము దానికి రిప్లై ఇస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.